జిమ్మీ షట్ అప్. జిమ్మీ. గుడ్ ఈవినింగ్. నా పేరు సునీల్ హార్స్. ముందుగా హెడ్లైన్స్. కరడుగట్టిన దొంగ సీరియల్ కిల్లర్ సూరి ఈ రోజు సాయంత్రం పోలీసుల కళ్లు గప్పి చెంచల్గూడ జైలు నుంచి పరారీ అయ్యాడు. గతంలో అనేక దొంగతనాలు నేరాలు చేస్తూ పట్టుబడిన సూరి జైలు నుంచి తప్పించుకోవడంతో పోలీసుల గుండెల్లో కలవరం మొదలైంది. సూరి ఫోటోను విడుదల చేస్తూ ఏసీబీ రామచందర్ ప్రజలంతా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి పోలీస్ శాఖకు సహకరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సూరిని పట్టుకొని తీరుతామని మరియు సూరి ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇవ్వబడుతుందని మీడియా ద్వారా వెల్లడించారు. ఇది ఇలా ఉండగా ధనంజయ్ చెప్పు. వాడు మీకు దొరకలే గానీ మీరు బయలుదేరండి ఏసీపీ సార్. ఓ ఐఎమ్ సారీ ధనంజయ్, ఈ వెతుకులాటలు పడి మీ సంగతి 10 minutes లో అక్కడ ఉంటాను. చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త కోసం వైట్. ఇంట్లో ప్రాణాలతో ఉన్నది మన ఇద్దరమేనా? సరే, నాకేమి ఇబ్బంది కలిగించనంటే నిన్నేం చేయను. కాదని తోకాడించాలని చూసావు, వాడికి పట్టిన గతే ఇప్పుడు నీకు పడుతుంది. వాడిని చంపాల్సిన అవసరం నీకేమొచ్చింది? అసలు నీకేం కావాలి? చెప్తాను కానీ విత్ ఐస్ 2 పెగ్గులుంచు. నాకు నీ డబ్బు బంగారంతో పాటు నీ కార్ కీస్ కూడా కావాలి. సో నువ్వు మామూలు దొంగ కాదన్నమాట. చూస్తే తెలియట్లే. ఇంతకీ నువ్వెవరు? నీ తలరాత మార్చడానికి వచ్చిన భగవాన్ని. నీ పేరు సూరి ఎలియాస్ సైకో సూరి. ఓ నువ్వు న్యూస్ ఛానల్స్ ఎక్కువ చూస్తావు అన్నమాట. యా, మేబీ యూఆర్ రైట్. సాలా నీతో కూర్చొని తాగడానికి రాలేదు. మర్యాదగా నేను అడిగింది ఇస్తావా లేదా చేస్తావా? ముందు దీని సంగతి చూద్దాం. ఏంట్రా నీతో మాట్లాడేది? కదలకుండా కూర్చో సూరి. నువ్వు నన్ను చంపబోయే ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. మనిద్దరం టేబుల్కి ఇటువైపు అటువైపు 4 అడుగుల దూరంలో కూర్చున్నాం. అఫ్ కోర్స్ నీ చేతిలో కత్తి ఉంది, కానీ మనిద్దరి మధ్యన ఈ టేబుల్ ఉంది. ఇదే ప్రస్తుతానికి నా ఆయుధం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. ఇక నా 2వ స్టెప్. జరగబోయేది తలుచుకుని భయం వేస్తుందా మిస్టర్ సూరి? ఈ గదిలోకి ఎంటర్ అయినప్పుడు నీలో ఉన్న ధైర్యం ఇప్పుడు నీతో లేదు. నీ దగ్గర కత్తి ఉంది, నా దగ్గర ఏ రకమైన ఆయుధం లేదనుకున్నావు. అప్పుడు నన్నే పొడిచి చంపుదావును. నువ్వు నన్నేం చేయలేవురా. ఈ సైతాన్ని చంపాలంటే ఆ భగవాన్ మళ్ళీ పుట్టాలి. ఒక్కసారి ఆ కుర్చీలోంచి లేవడానికి ట్రై చెయ్యి. నువ్వు అనుకుంటున్న ఆ భగవాన్ నీ కళ్ళ ముందు ఉంటాడు. ఒకవేళ నేను నిన్ను చంపాననుకో, అది కేవలం నా ఆత్మరక్షణ కోసం కాబట్టి నాకే విధమైన శిక్ష పడదు. అదే నువ్వు నన్ను చంపావనుకో, నా కారు, డబ్బు, బంగారం అన్నీ నువ్వు కోరుకున్నవన్నీ నీ సొంతం అవుతాయి. ఫైనల్గా నన్ను లేపేయాలని ఫిక్స్ అయిపోయానమాట. గట్టు దాటిన నీటిని, అదుపు తప్పిన ఆవేశాన్ని కంట్రోల్ చేయడం
ఎవడి తరము కాదు. అయితే రారా తెలుసుకుందాం. నేను ఇప్పుడు తేల్చుకుందామని అనలేదే. నువ్వు ఆ కుర్చీలోంచి లేస్తే జరగబోయే చెప్పానంతే. ఎంతసేపు ఇలా కూర్చోవడం? ఈ కుర్చీలో నుంచి పైకి లేస్తే ఆ టేబుల్ నా మీద తోస్తానంటున్నావు, కదలకపోతే ఏం చేయనంటున్నావు. ఆ కత్తిని చూసినప్పుడల్లా టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక్కడ. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. నీతో పేకాడడానికి ఎవరో వస్తున్నారు, వాళ్ళ కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు, అవునా? వచ్చేవాడు మరెవడో కాదు, నీ మొగుడు ఏసీపీ రామచంద్ర. వాడిని ఇంటికి ఎందుకు వస్తాడు? మరి నా ఫ్రెండ్ నా ఇంటికి రాక నీ ఇంటికి వస్తాడా? ఏసీపీ నీ ఫ్రెండా? ఎస్, ఏసీపీ రామచందర్ నా ఫ్రెండ్ అన్నది ఎంత నిజమో, నేను మిలిటరీ మేజర్ అన్నది కూడా అంతే నిజం. నువ్వు మిలిటరీ మేజర్? పులిబోనని తెలియక జింక పులిబోన్లోకి వచ్చినట్టు నువ్వు తిన్నగా నా ఇంటికే వచ్చి ఈ పులి కరుణ చూపితే తప్ప ఆ జింక బతికి బయటపడే ఛాన్సే లేదు. అలాంటప్పుడు నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండడం నాకు ఆ? మంచిది కాదు. నీకు ఇంకో ఛాన్స్ ఉంది. ఏంటది? నువ్వు పారిపోవడానికి నీకో ఛాన్స్ ఇస్తాను. నేను పారిపోవడానికి నువ్వు ఛాన్స్ ఇవ్వడం ఏంటి? నీకో విషయం చెప్పనా? డైరెక్ట్గా వచ్చి ఎదురుగా ఉన్న ఆ కుర్చీలో కూర్చోవడం నువ్వు చేసిన పెద్ద పొరపాటు. జస్ట్ యూ లాగ్. అసలు నీ చేతిలో కత్తే లేదనుకో, నువ్వు పారిపోవడానికి నేను హెల్ప్ చేస్తాను. ఏమంటావు? నా చేతిలో కత్తి లేకపోతే నువ్వు నా మీద అటాక్ చేయొచ్చుగా. యుద్ధంలో ఎంత పెద్ద శత్రువైనా ఆయుధం లేకపోతే క్షమించి వదిలేయడం మా మిలిటరీ నేచర్. అయినా మన ఇద్దరి మధ్యన ఈ టేబుల్ ఉందిగా. నువ్వు ఇటువైపు వచ్చి కొట్టి తాడుతో చేతులు కట్టేసిన తర్వాత పోలీసులు ఫోన్ చేయొచ్చు కదా. అదా నీ బాధ. సరే, మన ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. నా ఫోను నీ కత్తి. నేను ఈ ఫోన్ వైర్ని డిస్కనెక్ట్ చేస్తాను. నువ్వు నీ చేతిలోని కత్తిని దూరంగా పాడేసి పారిపో. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఆలోచించుకోవడానికి వేరే చాయిస్ కూడా లేదు. సరే. ధనుంజయ్, జిమ్మిని ఎవరో చంపేశారు. రామచందర్, సైకిల్ సూరి వాడే పట్టుకో. ఎక్కడికి పోతావురా? ఆగు, 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 ఎక్కడ పోతావు? ఆగు. షోరా? పేకాటలోనే కాదురా, క్రిమినల్స్ ని పట్టుకోవడంలో కూడా నువ్వు మాస్టర్ వీరా. మరీ అంత పొగడకరా. జస్ట్ అదృష్టం నా వైపు ఉందంతే. ఫోన్ చేద్దామా? సరే. జాగ్రత్త, జాగ్రత్త. ఓకే. అవునరా, ఆ సూర్యుని పట్టించినందుకు నీకు రివార్డ్ వస్తుంది కదా, దాన్ని ఏం చేస్తావురా? అదేదో చనిపోయిన మన సెక్యూరిటీ గార్డ్ ఫ్యామిలీకి అందేలాగా నువ్వే చూడరా. మొత్తానికి మిలిటరీ మేజర్ అనిపించుకున్నావురా. నిజానికి మేజర్ ధనుంజయ్ మిలిటరీలో ఉండగా ఓ యాక్సిడెంట్లో తన కాళ్ళు పోగొట్టుకున్న గుండెలో మిగిలిన ధైర్యం, శత్రువుని ఎదిరించగలను అని తన మీద ఉన్న ఆత్మవిశ్వాసమే ఈరోజు సైకో సూరి అనే క్రిమినల్ని సమయస్ఫూర్తితో ఎదుర్కొనేలా చేసింది. అతనే కాదు, మనం కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కంగారు పడకుండా, భయపడకుండా ధైర్యంతో ఎదుర్కోవాలని కోరుకుంటూ మీ యశ్వంత ఇమ్మండి. జై హింద్.